ఒకప్పుడు చిన్న గ్రామంలో మధు అనే యువతి ఉండేది. ఆమె చిరునవ్వు ఎప్పుడూ ముఖంలో మెరిసిపోతుండేది. ఆమెను చూసిన వాళ్లందరూ ఈ అమ్మాయికి ఎలాంటి కష్టాలుండవు కాబట్టి అంత ఆనందంగా ఉంటుంది అనుకునేవారు. కాని నిజం అంతకాదు. ఆమె జీవితంలో కూడా చీకట్లు, కష్టాలు, ఒత్తిడులు అదేవిధంగా ఉండేవి. ఒకరోజు మధు తన చదువులు పూర్తిచేసి మంచి ఉద్యోగం కోసం పెద్ద పట్టణానికి వెళ్ళింది. ఆమె కలలు పెద్దవి. కుటుంబానికి సాయం చేయాలి, మంచి భవిష్యత్తు నిర్మించాలి. కాని అక్కడికి చేరిన తర్వాత జీవితం అంత సులభం కాదని ఆమెకు తెలిసింది. ఉద్యోగం దొరకటం కష్టమైంది. ఒక ఇంటర్వ్యూతో మరో ఇంటర్వ్యూకి తిరిగి తిరిగి వెళ్ళి అలసిపోయింది. ఎక్కడ చూసినా తిరస్కారాలు. ఎవరైనా చెప్పేది ఒకటే, మేము మీని సెలెక్ట్ చెయ్యలేకపోతున్నాం. కొన్నిసార్లు మధు పూర్తిగా విరిగిపోయేది. కొన్ని రాత్రులు నిద్రకూడా రాకపోయేది. అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే ఏడవాలనిపించేది. అమ్మా, నా జీవితంలో ఏదీ సరిగ్గా జరగట్లేదు అని మధు చెప్పేది. ఆమె తల్లి ఎప్పుడూ ఒకే మాట అనేది, కష్టాలు అంతం కావు తల్లీ, కాని ఆశ ఉంటే నువ్వు గెలుస్తావు. ఆశ అనేది చీకట్లో వెలిగే దీపంలాంటిది. ఆ మాటలు మధు హృదయంలో వెలుగులా నిలిచిపోయాయి. ఒకరోజు మధు పార్కులో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఒక చిన్నారి పూలను వమ్ముతూ పాట పాడుతూ కనిపించాడు. అతని దుస్తులు పాతవి, చేతుల్లోని పూలు వాడిపోయినవి. కాని అతని ముఖంలో చిరునవ్వు మాత్రమే. మధు ఆశ్చర్యంతో అడిగింది, ఇన్ని కష్టాల్లో ఉన్నావు, కాని ఇంత నవ్వుతావేంటి? పిల్లాడు అమాయకంగా చెప్పాడు, అక్కా, అమ్మంటుంది రేపు ఇంకా మంచిదవుతుందని. అదే నా ఆశ. ఆ మాటలు మధుకు మరో దీపంలా వెలిగాయి. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆశ అనేది మన పరిస్థితుల ఆధారంగా వచ్చే విషయం కాదు, మన హృదయంలో ఉండే విశ్వాసం. ఆ రోజునుండి మధు చీకట్లను చూసి భయపడలేదు. ప్రతి ఉదయం లేచి తనకు తానే చెప్పుకునేది, ఇవాళ కొత్త అవకాశం, నేను వెనక్కి తగ్గను. కొన్ని వారాల తరువాత ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది. ఈసారి మధు భయపడలేదు. నెమ్మదిగా మాట్లాడింది, ధైర్యంగా సమాధానమిచ్చింది. 3 రోజులకే ఆమెకు ఉద్యోగం వచ్చేసింది. మధు ఆనందంతో ఇంటికి ఫోన్ చేసి చెప్పింది, అమ్మా, నీ మాట నిజం. ఆశను పట్టుకున్నా, అది నన్ను ఈరోజు ఇక్కడికి తెచ్చింది. తల్లి నవ్వింది, అమ్మా, ఆశ ఉన్నంతవరకు మార్గం ఎప్పుడూ మూసుకుపోదు. ఇలా మధు కథ ఒక చిన్న ప్రయత్నంతో, ఒక చిన్న నమ్మకంతో ప్రారంభమై విజయంతో ముగిసింది. జీవితంలో ఎలాంటి చీకట్లు వచ్చినా ఆశ ఉంటే అవన్నీ వెలుగులోకి మారతాయి అనేది ఆమె గ్రహించింది. ఆశ అనేది జీవితపు చీకట్లలో వెలిగే దీపం. కష్టాలు ఉండటం సహజం, కాని ఆశ ఉన్నప్పుడే గమ్యం చేరవచ్చు. భవిష్యత్తు అవకాశాలతో నిండి ఉంటుంది. ఆశే మనకు బలం, ధైర్యం, ముందుకు సాగడానికి కారణం.